ఈ స్థాయిలో కూర్చున్నాం. అంటే ఒక సెలబ్రిటీకి సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండడం మ్యాండేటరీ. నేను అందుకే చెప్తున్నాను, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే 10 మందికి ఏదైనా జరిగినప్పుడు పక్కన వెళ్ళేసి వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు సెలబ్రిటీ అని చెప్పింది. అందుకే నేను సెలబ్రిటీ హోదా అంటే ఎవరో డబ్బులు ఇస్తే రాదండి. ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా మంది ఎక్కడున్నావు అమ్మాయి అంటే ఎక్కడో ఉన్నాను, కానీ నన్ను గుర్తించలే. ఒక విషయంలో ప్రజలకి నాకు ఒక కనెక్టివిటీ అయిపోయింది కాబట్టి ప్రజలు మర్చిపోలేరు. ఏ విషయం అన్నా కొంత నేను ఒకసారి నాకు నవ్వు వస్తుంది ఆ మెసేజ్లు చూసుకున్నప్పుడు, సంధ్యకు వచ్చిందో ఇంక అయిపోయింది అంటే అన్నప్పుడు, అంటే భగవంతుడు ఇచ్చిన వరంలాగా మనం భావిస్తాం. మనం కట్టే కొట్టే తెచ్చే ఏదున్నా, అంతేగాని ఎవరిని మనం మనసులో పెట్టుకొని సాధించాల్సిన అవసరం మనకు లేదు. మనకున్న సమాజంలో మనం కొద్దిగా గొప్ప వర్క్ చేస్తున్నాం, చేపిస్తున్నాం, చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే నేను అనేది ఏంటంటే, మనం ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలనేది మాత్రం మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీకు ఎలాంటి సరే అఫ్కోర్స్ తప్పు ఈరోజు మీ మీద ఆరోపణ వచ్చినా కూడా మీరు బాధితుల పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం జరిగితే మీరు ప్రజల దృష్టిలో ఒక దేవత అయిపోతారు. ఇవన్నీ ఇప్పుడు అందుకని ఇప్పుడు మీ ఇదే సోషల్ మీడియా అంటది, ఇవాళ కొంచెం ఆమె సైడ్ మాట్లాడినా సంధ్యారెడ్డి ఆమె సైడే మాట్లాడుతుంది అంటే లేదు. ఇక్కడ నేను ఒక ప్రశ్న సంధించదలుచుకున్నానండి. మీ వివరణ నుంచే వచ్చింది. నిజంగానే ఆవిడ ఇన్నోసెంట్ అని అనుకుందాం, ఎవరైనా సరే ఈదర్ ఆఫ్ ద పార్టీస్ ఇన్నోసెంట్ అయినప్పుడు మీరన్నట్టే బాధితుల పక్షాన నిలబడి ఎందుకు పోరాటం చేయట్లేదు, డైరెక్ట్ గా వాళ్ళని ఎందుకు ఫేస్ చేయట్లేదు? నేను అందుకనే ఏం చెప్పాను, ఇక్కడ కేసు పెట్టాల్సింది సుబ్బారావు మీద కాదు, బాధితుల పైన మీద పెట్టాలి. అంటే అసలు లాస్ట్కి ఎప్పుడో పెట్టినట్టుంది కదా, లాస్ట్కి ఎప్పుడో పెట్టినట్టుంది. మరి అది ఎఫ్ఐఆర్ మదనైతే అరెస్ట్ చేశారు, ఇలా ఇప్పుడు తమ్ముడు వీళ్ళందరూ ఉన్నారు అంటే అది ఇంటరాగేషన్ నడుస్తుంది అని అన్నారు. అయితే నేను ఫస్ట్లో చెప్పింది కూడా అదే, ఇప్పుడు ఎవరి మీద ఆరోపణ వచ్చినా వీళ్ళని చూసి ప్రజలు చెప్పింది అబద్ధం చెప్పరు కదా, వాళ్ళు మీకు సంబంధం లేకుండా మీ పేరు చెప్పిండ్రు అన్నప్పుడు. అందుకనే నేను మీ 99 ఛానల్ ద్వారా కూడా ఒకటి సెలబ్రిటీస్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రమోషన్స్ చేసేటప్పుడు మీ డబ్బుల కోసము, మీ స్వార్థాల కోసము మీరు అక్కడ ఏదన్నా లోటుపాట్లు ఉంటే చూసి తెలుసుకొని ప్రమోషన్ చేయండి. ఎందుకంటే ఇవాళ సెలబ్రిటీ అంటే మీ మీద నమ్మకం పెట్టుకుంటారు ప్రజలు. ఈ సెలబ్రిటీ హోదా అంటే మా సునయన, మా మంగ్లీ, మా సునీతమ్మ, మా చిత్రమ్మ అని ఎందుకు చెప్పుకుంటారంటే వీళ్ళు మంచి తప్పు చెయ్యరు అనేది ఒక నమ్మకంగా పెట్టుకుంటారు. మీరు ఈరోజు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళి అక్కడ ఏదైనా ఉండనియండి, అంత ఫ్రాడ్ చీటింగ్ ఉన్న నాకు సంబంధం లేదని, నాకు ఒక 5 లక్షలు వస్తే నేను ప్రమోషన్ చేస్తా అంటే మీరు నడిచే దారిలోనే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు ప్రజలు ఉంటారు. కాబట్టి వాళ్ళని అలాంటి స్టేజ్లో మీరు అలాంటి స్టేజ్కి తీసుకురాకండి. దయచేసి మీ డబ్బుల కోసం, మీ ప్రమోషన్స్ కోసము ఆలోచించి ఆతి చూచి చేయాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇలా ఒక 50,000 మంది ఫాలోవర్స్ రాగానే మేము సెలబ్రిటీ అంటాం. మీకు అది అర్థం కాలేదు. సెలబ్రిటీ అంటే ఒకటే, సమాజంలో భగవంతుడు మనకిచ్చిన ఒక వరంగా భావించాలి. కానీ ఈరోజు ఈ స్థాయిలో వండుకుంటూ మన మీద ఆరోపణ వచ్చినప్పుడు అసలు ఎన్ని 1,00,000 పనులు ఉండనియండి, పోతే ఒక నెల రోజులు మనకి ఆఫర్స్ పోతే ఏమో. కానీ ఇవాళ నేను ఇంకొక విషయం కూడా, మంగ్లీ ఏమంటుందంటే, నేను ఒక ఎస్టీ సామాజిక వర్గ బిడ్డను, నా మీద అంటే అది తప్పమ్మా. ఎందుకు అంటే అట్లా ఎస్టీ సామాజిక వర్గాన్ని ఇక్కడ ఎవ్వరు కూడా చూడట్లేదు. మనం ఇవాళ ఒక మంగ్లీ ఇంటి ఆడపడుచుగానే చూస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా కూడా మంగ్లీకి క్యాస్ట్ చూసి ఎవరు కూడా అవకాశాలు ఇవ్వలేదు, తన టాలెంట్ చూసి ఇచ్చిండు. కాబట్టి తన టాలెంట్ వాళ్ళ సిస్టర్ కూడా అసలు భగవంతుడు అంటావా ఏదో సాంగ్ ఉంది కదా, దాని నుంచి మంచి ఫేమ్ వచ్చింది. 2 ఆడపిల్లలు ఎంత చక్కగా అది చేసుకున్నారు. మరి భగవంతుడు ఎందుకు ఈ దారిలో వీళ్ళు ఇరుక్కున్నారో, లేకపోతే వీళ్ళ మీద ఆరోపణలు వచ్చిందో అర్థం కావట్లేదు. కానీ ఒక ఆడపిల్లలు ఈ స్థాయికి వచ్చిన తర్వాత అనిపించినప్పుడు కొంచెం బాధగా అయితే అనిపిస్తుంది. అనేది ఏంటి అంటే, అదే సామాజిక వర్గం ఉన్నప్పుడు బాధితులు కూడా నేను అదే చెప్పడానికి వెళ్తున్నా. అయితే ఇప్పుడు అంతమంది 85% వాళ్ళే ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పడం? ఒక మాట చెప్పండి. నేను అందుకే ఏమన్నాను, నేను నీకు అండగా ఉంటా మంగ్లీ, నువ్వు రా, ఇద్దరం కలిసి వెళ్దాం. నాతో పాటు ఇంకో 10 మంది వస్తుంటారు. బాధితుల వైపు మనం ఉన్నాం అనుకోండి, మీకు అక్కడ ఒక 50-60% ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి, అమ్మయ్య ఉన్నారులే, కలిసి సాల్వ్ చేసుకోవచ్చు. ఎవరికి ఇచ్చావు, అరే ఎవరికి ఇచ్చారా, నా పేరు చెప్పి ఎవరు వసూలు చేశాడు, రండిరా నా కొడుకులారా అని అంత ధైర్యంగా మాట్లాడే అంత నీకుంది. ఇవాళ ఒక ఫ్లైట్ ఎక్కి ఒక ఫ్లైట్ దిగే స్థాయికి మీరు వచ్చిండ్రు అంటే, ఎవడు ఫ్రాడ్ చేసిండు అన్నప్పుడు మాట్లాడే అంత ధైర్యం లేదా నేను అడుగుతున్నా ఈరోజు. అప్పుడు వచ్చేసి నడవండి, మీ పక్కన వస్తా అని చెప్పేసి, నేను నా మీద వచ్చింది అనుకో, నడవండి రా, పదండి, అసలు నిజాలు ఏంటో తెలుసుకుందాం అంటారు. ఇప్పుడు మీ మీద మీరుందా అమ్మ, ఈ ఫోన్ నువ్వు తీసుకెళ్ళావు అంటే, నేను ఎందుకు తీసుకెళ్ళాను అంటావా, లేకపోతే అలా ఎలా తీసుకెళ్ళి అట్లా గట్టిగా అంటావా అనేవో చెప్పు. గట్టిగా అంటారు. మరి ఎందుకు అనట్లేదు ఇక్కడ? నేను అనేది అదే. అందుకనే అక్కడ అందరికి అనుమానము అనేది వస్తుంది తప్ప మీరు చేసినారని ఎవరు చెప్పట్లేదు. మీరు చేసినారు ఉన్నది అంటే ఈ డిస్కషన్ ఇది ఇట్లా ఉండదు.
కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నా, ఇప్పటికీ కూడా మనం చేసే వీడియోస్ ఇవన్నీ ఒక్కటమ్మా, సోషల్ మీడియాని మనము డిజిటల్ మీడియాని ఆపలేము. ఇంటింటికి ఒక డిజిటల్ మీడియా అయిపోయింది, ఇంటింటికి ఒక సోషల్ మీడియా అయిపోయింది. మనం ఎవరిని నిందించడానికి లేదు. ఒక్కసారి పబ్లిక్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ఫిగర్ అన్నాక కూర్చున్న బాధనే, నిలబడ్డ బాధనే, ఏం చేసినా బాధనే ఉంటుంది. అందుకనే మా నరదిష్ట అనేది ఎట్లుంటుంది అంటే జాగ్రత్తగా మనము అది చేసుకుంటూ వెళ్ళాలి. భగవంతుడు అదృష్టం అనేది సెలబ్రిటీ అందరికీ రాదు, మీకు ఆ భగవంతుడు ఇచ్చినాడు కాబట్టి ప్రజల పక్షాన నిలిచి వివాదాలలో చిక్కుకుంటున్నారు ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం మేము. సో నేను బాగా ఎదిగాను అంటే నువ్వు ఎదగాలని మేము కోరుకుంటున్నాం. మీ మీద ఇదన్నీ ఊహాగానాలే అని కూడా రావాలనుకుంటున్నాం. మీరు ఒక తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వీళ్ళ దేశంలో నిన్ను అసలు మంగళిని గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. సొంతంగా మీరు ఒక ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటారు, మీకు ఫాలోవర్స్ ఉన్నారు, మీకు మీ సాంగ్ బాగా పాడుకుంటారు. అసలు తెలంగాణ ఉద్యమం మీరు